ఇక ఆదిలాబాద్లోనూ పోలింగ్ సామాగ్రి పంపిణీ సందడి మొదలైంది. అధికారులు ఇప్పటికే పంపిణీ కేంద్రాలకు చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, గుడ్ మార్నింగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పురపాలికల ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. దానికోసం అటు రెవెన్యూ, ఇటు పోలీసు అన్ని అట్లాగే వివిధ శాఖల సిబ్బంది మొత్తం దీనికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పుడు ప్రతి కేంద్రం దగ్గర సామాగ్రిని పంపిణీ చేసే ప్రయత్నం జరుగుతుంది. 2-3 రోజుల కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 14 నుంచి 15 మంది నక్సల్స్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి ప్రవేశించారనే ఒక సమాచారం అందింది. దానికి స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా అప్రమత్తమైంది. కానీ వాళ్ళని లొంగిపోవడానికి వచ్చిన వారిని తీసుకోవడంలో పూర్తిగా సఫలం కాలేదు. దాంతో కొంత ఉత్కంఠత కూడా నెలకొంది, అంటే ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్లో ఒక మున్సిపాలిటీ, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్, అట్లాగే నిర్మల్ జిల్లాలో నిర్మల్, బైన్సా, ఖానాపూర్ మున్సిపాలిటీలు. మంచిర్యాల జిల్లాకు వస్తే మంచిర్యాల కార్పొరేషన్ మినహాయించి బెల్లంపల్లి, లక్షెట్పేట, చెన్నూరు, కేతనపల్లి మున్సిపాలిటీలు, అంటే 1, 2, 3, 4 అనే ముఖచిత్రంగా మున్సిపల్ పోలింగ్ కొనసాగుతుంది. దానికి అనుగుణంగానే అధికారులు ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి ఒక 4 చొప్పున సిబ్బంది నియమించారు. మనతో పాటు కొంత అధికారులు కూడా ఉన్నారు. సరే, ఈ పోలింగ్ని సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్కి నిబంధనలకు లోబడి ఏం చేస్తున్నారు? మొదటగా ఈ పురపాలక ఎన్నికల్లో పాల్పంచుకుంటున్నటువంటి ఆదిలాబాద్ పుర ప్రజలకు అందరికీ కూడా శుభాభినందనలు. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎలక్షన్ అథారిటీ గారి ఆధ్వర్యంలో చాలా వాస్ట్ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయబడ్డాయి. అట్లే గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేయబడ్డాయి. మనకు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చూసుకుంటే 216 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 108 పోలింగ్ స్టేషన్స్ను సమస్యాత్మకంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. సో ఈ 128 పోలింగ్ స్టేషన్స్ 37 లొకేషన్స్లో ఉన్నాయి. సో 37 లొకేషన్కి సంబంధించి ప్రతి లొకేషన్లో మైక్రో అబ్జర్వర్ నియామకం కూడా జరుగుతున్నది. అంతేకాకుండా మొత్తం 216 పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్ కాస్టింగ్ అనేటువంటిది జరుగుతున్నది. సో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పూర్తి స్థాయి లోపల ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది, ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ పోలింగ్ స్టాఫ్ ఆల్సో, అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు విచ్చేసినటువంటి ఎన్నికల సిబ్బంది సజావుగా తమ మెటీరియల్ను తీసుకునే విధంగా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఇతరత్ర అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని చాలా ఎక్కువ శాతం పోలింగ్ను నమోదు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఇప్పుడు ఒక పోలింగ్ కేంద్రంలో పొద్దున 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దానికి అనుగుణంగా సిబ్బంది ఏర్పాటు చేసినప్పుడు చివరి నిమిషంలో రానాలు వారు కానీ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతుంటే కానీ దీనికి వాళ్ళకు ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే తీసుకున్న చర్యలు ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు మనకు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఈ ఎలక్షన్స్లో భాగంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రతి వార్డులో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది, ఓటర్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన వివిధ సాంస్కృతిక బృందాల ద్వారా కూడా పబ్లిక్ అవేర్నెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం నమోదు పోలింగ్ అయ్యే విధంగా మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పోలింగ్ స్టేషన్స్లలో కూడా వికలాంగులు కానీ లేదా వృద్ధులు కానీ లేదా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వస్తే కూడా వాళ్ళకు కూడా వీల్ చైర్స్తో పాటు వాళ్ళకు కూడా సహాయకుల్ని మనమే అరేంజ్ చేయడం, ప్రతిష్టాత్మక ప్రాంతాల్లో కూడా మనం సిబ్బందిని కూడా ఎక్కువ మొత్తంలో అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి దగ్గర మినిమం అరేంజ్మెంట్స్ కింద వాటర్ అరేంజ్మెంట్ కానీ, టెంట్ అరేంజ్మెంట్ కానీ, వాళ్ళకు కూర్చోవడానికి చైర్స్ కానీ, ఒకవేళ లాస్ట్ టైంలో 5 o'clock వాళ్ళ వస్తే కూడా 5 o'clock వాళ్ళు ఎందరు వచ్చినా కూడా లోపలికి తీసుకొని వాళ్ళకు వెనుక వారీగా చిట్టీలు ఇస్తూ అందరినీ పోలింగ్లో పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇది బ్యాలెట్ పత్రం రూపంలో జరుగుతున్నది. బ్యాలెట్ పత్రం రూపంలో జరుగుతుంది. చివరి నిమిషంలో కొందరు ఛాలెంజింగ్ ఓట్ అని లేదా టెండర్ ఓట్ అని అక్కడ సమస్యలు ఉత్పన్నమైనాయి. ఇప్పుడు ఈ సమస్యలు ఉత్పన్నమైతే ఏం చేసి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి యొక్క పోలింగ్లో మా పోలింగ్ సిబ్బందిలో ఉన్నటువంటి యొక్క మొదటి పోలింగ్ అధికారి